వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని కుల వివక్షతతో ఇంటి నుండి గెంటివేసిన అత్తమామలు, యువతి మెడలో తాళిబొట్టు తెంపి తీవ్రంగా గాయపరిచిన అత్తమామలు, భర్త ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగిన యువతి, ఇంటి నుండి పరారైన అత్తమామలు, యువకుడు. కుల వివక్షత మరోసారి పడగ విప్పింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని కుల వివక్షతతో మెడలో తాళిబొట్టును తెంపి కులం పేరుతో దూషించి యువతిని తీవ్రంగా గాయపరిచి ఇంటి నుండి బయటకు నెట్టివేసిన అత్తమామలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కొమరాజులంకలో ఈ దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువకులు గౌడ కులస్తురాలు వేమన ఝాన్సీ, కాపు కులస్తుడైన గన్రోతు హరికృష్ణ గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటూ శారీరకంగా దగ్గరయ్యారు. అమ్మాయి ఉన్న ఇంట్లో ఆమె మెడలో పసుపు తాడు కట్టి పెళ్లి చేసుకున్న హరికృష్ణ తన భార్య ఝాన్సీని ఇంటికి తీసుకెళ్లగా హరికృష్ణ తల్లి గన్రోతు వెంకటలక్ష్మి, తండ్రి గన్రోతు సత్తిపండు వీరిద్దరిని చూసి కోపంతో రగిలిపోయి అమ్మాయి మెడలో తాళిబొట్టును తెంపివేసి కులం పేరుతో దూషించి అమ్మాయిని తీవ్రంగా గాయపరిచి ఇంటి నుండి బయటకు నెట్టివేశారు. ఝాన్సీ తనకు న్యాయం చేయాలని తన అత్తమామ ఇంటి ముందు న్యాయ పోరాటం చేస్తూ మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది. నా పేరు ఝాన్సీ, కొమరాజులంక. నేను లాస్ట్ ఇయర్ మా తల్లిదండ్రులతో పాటు 2023లో గండ్రోజు సత్తిపండు గారి ఇంట్లోకి అద్దెకెళ్ళాము. అద్దెకెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి ఓనర్ గారైన సత్తిపండు గారి 4వ అబ్బాయి నన్ను చూసేవాడు. నేను మామూలుగానే చూసేదాన్ని. తర్వాత కొన్ని రోజులకి నన్ను ఇష్టపడుతున్నానని నాతో చెప్పాడు. చెప్తే నేను మా ఇంట్లో పరిస్థితులు అన్నీ చెప్పాను. మా నాన్న తాగుతాడు, మా అమ్మ కూలి పనికి వెళ్తుంది, మీ కులం వేరు మా కులం వేరు, సెట్ అవ్వదు కదా అని చెప్పాను. అన్నీ నేను చూసుకుంటాను, మా ఇంట్లో కూడా ఒప్పుకోరు, ఒప్పుకోకపోతే మన ఇద్దరం బయటకు వెళ్ళిపోవచ్చు పెళ్లి చేసుకుని అని చెప్పాడు తను. అలా అని నేను తనతో లవ్ అనేది కొనసాగించిన కొన్ని రోజులకి మేము శారీరకంగా కలిసాము. కలిసిన తర్వాత నాకు పెళ్లి చూపులు అనగానే 2 రోజుల ముందు పెళ్లి చూపులని తను ముహూర్తం పెట్టించుకొచ్చి నా మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తను వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళిద్దరూ లోపలికి పిలిచి ఇద్దరిని కొట్టేసి నా మెడలో తాళి తెంపేసి లాగేసుకుని నన్ను బయటికి గెంటేసి నేను అద్దుకుంటున్నా ఇంటికి వెళ్ళి నన్ను అక్కడ పాడేశారు. ఇంకోసారి కానీ మా అబ్బాయి వెంట కానీ మా ఇంటికి కానీ వస్తే మీ మీద పోలీస్ కేసులు ఎట్టి చాలా ఘోరంగా అవమానిస్తామని బెదిరించి మా తమ్ముడు చేత చెప్పేస్తే ఆ మాటలు విని ఇలా తాళి తెంచారని మా ఇంట్లో వాళ్ళ ఎవ్వరికి సమాధానం చెప్పడానికి నాకు భయం వేసి నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. చేమల ముందు పెనైలు తాగేశాను. తాగిన తర్వాత నన్ను శ్రీనివాస హాస్పిటల్ రావులపాలెం తీసుకెళ్ళిన తర్వాత తన మీద ఇలా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు తర్వాత రోజు రమ్మన్నారు. ఆ రోజు ఐసీలోంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నేను స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి చేత నా చేత మాట్లాడిస్తే పర్సనల్గా మాట్లాడినప్పుడేమో ఇంట్లో వాళ్ళందరూ బెదిరిస్తున్నారు, నేను చచ్చిపోతానని బెదిరిస్తున్నారు. అందుకే నేను మళ్ళీ కాపురానికి వస్తానని, మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటానని చెప్పలేకపోతున్నాను. నన్ను చాలా బలంగా ఒత్తిడి చేస్తున్నారు, నేను చెప్పలేకపోతున్నాను అని అబ్బాయి అన్నాడు. పెద్దల దగ్గర నేను చేసుకోను, అమ్మాయి ఇలా చేస్తుందని పెద్దల దగ్గర పోలీసుల ముందేమో అలా మాట్లాడాడు అబ్బాయి. అలా మాట్లాడిన తర్వాత సీఏ గారి దగ్గరికి వెళ్ళి ఇలా న్యాయం చెయ్యండి, ఇలా చేస్తున్నారు అని చెప్తే సీఏ గారు అన్నారు, ఇప్పుడైతే మేము పెళ్లి చెయ్యము, చట్టం మారిపోయింది, పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత రక్షణ కల్పించాలంటే కల్పిస్తాం కానీ పెళ్ళిళ్ళు అయితే చెయ్యరు పోలీస్ స్టేషన్లో అని చెప్పారు. చెప్పిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మేము వీధిలో వాళ్ళందరూ తలెత్తుకోలేక వాళ్ళందరూ అనరాని మాట్లాడుతున్నారు. 4 కొడుకులు తీయించుకుందా, లాడ్జికి వెళ్ళిందా అని అంటున్నారు. మేము కేసు పెట్టింది ఇలా పెట్టడం వల్ల మొత్తం ఇది జరిగిందంతా కేసు పెట్టాము. ఆ కేసులోని పెళ్ళవకముందే శారీరకంగా కలుపుతాం వల్ల అది రేప్ కేసు కింద వస్తుంది, చట్ట ప్రకారం కింద అని మా ఇంటికి వచ్చి ఇన్వెస్టిగేషన్ అని మా ఇంటికి వచ్చి ఉతికిన బట్టలు తనతో కలిసి ఉన్నప్పుడు ఇప్పేసిన బట్టలు ఇన్ని వేరుతో ఫోటోలు తీయించుకున్నారు. నన్ను పట్టుకుని నా చేతితో పట్టించుకుని నాకు ఆ అబ్బాయితో జీవితం కావాలి,
వాళ్ళ కులం వేరు మా కులం వేరు అన్నప్పుడు ఇద్దరిని బయటికి గెంటేస్తే ఇద్దరు మా జీవితం మీద మేము బతుకుతాం కదా, ఎందుకు ఆ అబ్బాయిని దూరం పెట్టి నన్ను దూరం పెట్టి ఇలా చేస్తున్నారు, న్యాయం చేస్తామని చెప్పేసి 4 రోజులు టైం పెట్టారు వాళ్ళు. మా బావగారు ఫోన్ చేసి 4 రోజుల్లో మీకు న్యాయం చేస్తామని ఇంటికి రమ్మన్నారు. ఇంటికి రమ్మంటే ఇక్కడికి వస్తే తాళం వేసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఆ అబ్బాయినమ్మ రానివ్వట్లేదు వాళ్ళు ఎవరునే. బయటికి గెంటేసే పలం అయితే అంత అలా కొడుకుని కొట్టినప్పుడు బయటికి గెంటేయాలి కదండి. గెంటేసినప్పుడు మేము ఇద్దరం వెళ్ళిపోయి మా జీవితం మీద మేము బతుకుతాం కదా, ఎందుకు మరి అబ్బాయిని అలా బంధించేస్తున్నారు? వాళ్ళ అమ్మగారు చచ్చిపోతానని బెదిరిస్తున్నారు. ఆ అబ్బాయిని తను వెనకాల ఉండి ఇద్దరు ఒత్తిడి బాగా చేస్తున్నారని నాకు చెప్పారండి మా ఆయన గారు. మా అత్తయ్య గారు గండ్రోటి వెంకటలక్ష్మి గారు, మా మామయ్య గారు అయిన సత్తిపండు గారు, వీళ్ళెవరూ నన్ను ఇంట్లోకి రానివ్వడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి మా ఇద్దరినే బయటికి పంపేసే విధంగా చెయ్యండి, మాకు న్యాయం చెయ్యండి. ఆ అబ్బాయి నన్ను దూరంగా పంపేయండి, మేము మా జీవితం మీద మేము బతుకుతాము. కులాల కింద కులాల మధ్య అడ్డుగోడలు కట్టుకుని బతుకుతున్నారు మీరు. అలాంటప్పుడు మమ్మల్ని బయటకు పంపేస్తే మా జీవితం